అవర్ యూట్యూబ్ ఛానల్ డైలీ కోడ్ క్వెస్ట్ తెలుగు. సో నిన్న చేసిన వీడియోలో కొంచెం వాయిస్ గ్లిచ్ ఉండే, అందుకే కొంచెం లోగా వినిపిస్తుండే. సో ఈరోజు వీడియోలో కొంచెం అది ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నా. అండ్ ఏమన్నా సజెషన్స్ ఉన్నా కామెంట్స్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే అందరితో షేర్ చేయండి, సో దట్ మన తెలుగు కమ్యూనిటీ, మన స్టూడెంట్స్ అందరికీ హెల్ప్ అవ్వడానికి. రోజు నేను వీడియోస్ పెడుతూ ఉంటాను, ప్రాబ్లమ్ ఆఫ్ ద డేస్ అండ్ ఆల్. అండ్ ఈరోజు ఆల్సో సాటర్డే లీడ్ కోడ్ బై వీక్లీ కాంటెస్ట్ ఉంది. నేను కాంటెస్ట్ సాల్వ్ చేయగానే నాకు వచ్చిన క్వశ్చన్స్ అన్నీ అప్ సాల్వ్ చేసి యూట్యూబ్లో పెడతాను. సో ఈరోజు వచ్చేసి 16th August. సో జిఎఫ్జిలో ప్రాబ్లమ్ ఆఫ్ ద డే వచ్చేసి ఫార్మ్ ద లార్జెస్ట్ నెంబర్. సో అది సాల్వ్ చేద్దాం. సో క్వశ్చన్ వచ్చేసి ఫార్మ్ ద లార్జెస్ట్ నెంబర్, డిఫికల్టీ వచ్చేసి మీడియం ఉంది. సో మనం ఈ ప్రాబ్లమ్ని ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ చదువుదాం. గివెన్ అన్ array of integers, array representing non-negative integers, arrange them so that after concatenating all of them in order, it results in the largest possible number. Since the result may be very large, return it as a string. సో క్వశ్చన్ ఏంటంటే, సో క్వశ్చన్ని మనం మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ ఇన్పుట్ కాపీ చేసుకుందాం. సో బేసిక్గా మనకి ఇలా ఒక అరే ఇస్తారు, విచ్ కంటైన్స్ నాన్ నెగటివ్ ఇంటీజర్స్. నాన్ నెగటివ్ అంటే ఇట్ కుడ్ జస్ట్ మినిట్. సో నాన్ నెగటివ్ అంటే ఇట్ కుడ్ కంటైన్ బోత్ జీరోస్ యాజ్ వెల్ యాజ్ పాజిటివ్ ఇంటీజర్స్ అనమాట. అంటే నాన్ నెగిటివ్ అంటే నెగిటివ్ నెంబర్స్ కాకుండా మిగతా ఇంటీజర్స్ ఉండొచ్చు, లైక్ జీరోస్ అండ్ పాజిటివ్ ఇంటీజర్స్. సో ఇలా మనకు ఒక అరే ఇస్తే మనము ఏం చేయాలి? సో వీఆర్ గివెన్ అన్ అరే రిప్రజెంటింగ్ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్. సో అరేంజ్ దెమ్ సో దట్ ఆఫ్టర్ కంకాటినేటింగ్ ఆల్ ఆఫ్ దెమ్ ఇన్ ఆర్డర్, ఇట్ రిజల్ట్స్ ఇన్ ద లార్జెస్ట్ పాసిబుల్ నంబర్. సో ఏమంటున్నారంటే, మనకి ఇచ్చిన అరేని మీరు ఏదైనా ఆర్డర్లో పెట్టండి. లైక్ ఇప్పుడు మనకి ఇచ్చిన ఆర్డర్నే చూసుకుందాం. అలా ఒక ఆర్డర్లో ఏదైనా ఆర్డర్లో పెట్టిన తర్వాత వాటన్నిటిని కంకాటినేట్ చేస్తే మనకి లార్జెస్ట్ నెంబర్ ఫామ్ అవ్వాలి. సో ఇక్కడ కంకాటినేటింగ్ అంటే ఏంటంటే, లైక్ 2 నెంబర్స్ ఉన్నాయి, లెట్స్ టేక్ 3 and 30 ఉంది. సో వాటిని కంకాటినేట్ చేయడం ఏంటంటే, 2 నెంబర్స్ని మనం స్ట్రింగ్ లాగా కన్సిడర్ చేసి వాటిని కంకాటినేషన్ ఆపరేటర్ మనం ప్లస్తో ఇండికేట్ చేస్తాం. సో ఆ రెండు నెంబర్స్ని ఇలా కంకాటినేట్ చేసినప్పుడు మనకి అవి లైక్ నార్మల్గా యాడ్ అంటే మనం ఏం చేస్తాం, 3 + 30 33 అంటాం. బట్ కంకాటినేటింగ్ అంటే స్ట్రింగ్ లాగా తీసుకొని ఆ రెండింటిని యాడ్ చేయడం. లైక్ ఇప్పుడు 3 + 3 30 ఏమొస్తుందంటే 330. సో ఇలా కంకాటినేట్ చేయాలన్నమాట. సో వాళ్ళు ఇచ్చిన అన్ని నెంబర్స్ని యూజ్ చేసి వాటిని ఏదో ఒక ఆర్డర్లో పెట్టి వాటిని ఇలా అన్ని నెంబర్స్ని కలిపి కంకాటినేట్ చేసినప్పుడు మనకి లార్జెస్ట్ నెంబర్ ఫామ్ అవ్వాలి. సో మనకి ఇప్పుడు ఇచ్చిన ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ని కంకాటినేట్ చేసి చూద్దాం ఒకసారి. 3 ఇంకా 30, 34, 5 and 9. సో కంకాటినేట్ చేస్తే మనకేమొస్తుంది? 3, 30, 34, 5 and 9. సో మనకి ఇది ఒక పాసిబిలిటీ అనమాట. వాళ్ళు ఇచ్చిన ఆర్డర్లోనే కంకాటినేట్ చేస్తే మనకు వచ్చే సొల్యూషన్ పాసిబిలిటీ. కానీ మనల్ని ఏం అడుగుతున్నారు, అలా నువ్వు ఏదైనా ఆర్డర్లో పెట్టు, బట్ ద రిజల్ట్ షుడ్ బి మ్యాక్సిమం అంటున్నారు. సో మనం ఒక కేస్ తీసుకున్నాం. ఇప్పుడు మనకి మ్యాక్సిమం కావాలనుకోండి. సో ఫస్ట్ మనకి చిన్నప్పుడు స్కూల్లో ఉంటుంది కదా ఇట్లా నెంబర్ సిస్టంలో, లైక్ ఏదైనా నెంబర్ తీసుకుంటే మనకి రైట్ టు లెఫ్ట్ వెళ్ళినప్పుడు వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. లైక్ వన్స్ ప్లేస్ అలా ఉంటుంది కదా, వన్స్ ప్లేస్ అండ్ దెన్ టెన్స్ ప్లేస్, జస్ట్ టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్. ఇలా మనకి లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్దీ మన వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మనకి ఇప్పుడు లార్జెస్ట్ నెంబర్ అడుగుతున్నారు. సో మనకు లార్జెస్ట్ నెంబర్ కావాలంటే ది లెఫ్ట్ మోస్ట్ నెంబర్ అనేది మనకి మ్యాక్సిమం అయ్యి ఉండాలి. సో మనం తీసుకున్న వాల్యూస్లో మనం ఏమనుకోవచ్చు, సరే మనకు లార్జెస్ట్ కావాలి, సో మనం ఏం చేద్దాం, డిక్రీజింగ్ ఆర్డర్లో సార్ట్ చేసేద్దాం, వాటిని కంకాటినేట్ చేద్దామని అనుకోవచ్చు. మనకు ఐడియా వస్తుంది అఫ్కోర్స్, ఎందుకంటే లార్జెస్ట్ అంటున్నారు. సో మనం ఏమనుకున్నాం, అన్ని లార్జెస్ట్ని కలిపేస్తే అయిపోతుంది కదా అని. సో ఇదే అరేని మనము సార్ట్ చేస్తే ఏమొస్తుంది,
34 ఇస్ ది గ్రేటెస్ట్ వాల్యూ. అంటే లైక్ డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేసుకుంటే 34, 30 అండ్ దెన్ 9 అండ్ 5 తర్వాత 3 అనేది వస్తుంది. సో మనం దీన్ని కంకాటినేట్ చేస్తే ఏమొస్తుంది, 3 4 3 0 9 5 3. సో మనం చూసుకున్నట్టయితే ఇది మ్యాక్సిమమా కాదు. ఎందుకు, మనకి ఇంకా డిఫరెంట్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు అయితే ఇది చూసుకుందాం. సో మ్యాక్సిమం కావాలంటే మనకి లెఫ్ట్ మోస్ట్ అనేది దాని వాల్యూ ఎక్కువ ఉండాలి, మ్యాగ్నిట్యూడ్ అనేది. సో మనం ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 3 ఉంది, 5 ఉంది, 9 ఉంది. సో వీటిలో ఏది మనకి లెఫ్ట్ మోస్ట్లో పెడితే మన వాల్యూ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది, 9 కదా. సో ఇక్కడ రాసుకుందాం. సో 9 తర్వాత ఇంకేం పాసిబిలిటీస్ ఉన్నాయి, 3 30 34 5. మళ్ళీ అనుకోవచ్చు మ్యాక్సిమం తీసేసుకుంటే అయిపోతుంది కదా అని. సో 34 33 అండ్ 5లో మ్యాక్సిమం ఏంటి, 34. బట్ అలా చూసుకుంటే మనకి ఇక్కడ ఈ ప్లేస్లో 5 పెట్టుకుంటే 34 కంటే 5 వాల్యూ ఎక్కువ, లైక్ ఓన్లీ లాస్ట్ పొజిషన్ చూసుకుంటే. సో 5 వాల్యూని పెట్టుకుందాం, 9 తర్వాత 5. తర్వాత మనకి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి 3 30 34 అని. సో ఇలా తీసుకుంటే 34 33లో మనకి మ్యాక్సిమం 34, మనం 3 కూడా తీసుకోవచ్చు. కానీ 3 తర్వాత మనం 30 పెట్టుకుంటే 3 తర్వాత 30 పెట్టుకుంటే మనకి 330 అవుతుంది. అదే మనం 3 తర్వాత 34 పెట్టుకుంటే 334 అవుతుంది. అదే మనము 3 4 తర్వాత 3 పెట్టుకుంటే ఇట్ రిజల్ట్స్ ఇన్ 343. సో మనం చూసుకున్నట్టయితే 34 తర్వాత 3 పెట్టుకుంటే మనకి మ్యాక్సిమం వాల్యూ అనేది వస్తుంది. సో మనం అందుకే ఆ వాల్యూ తీసుకుంటాం. లైక్ 9 5 తర్వాత 34 తర్వాత 3 తర్వాత 30. సో ఇలా ఇది మన సొల్యూషన్ యాక్చువల్లీ 9 5 3 4 3 3 0. సో మనకు వచ్చిన వాల్యూ ఇది. నేను ఇది కాపీ చేసుకుంటా జస్ట్. సో మనకు వచ్చిన మ్యాక్సిమం వాల్యూ అది కదా. సో చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ టెస్ట్ కేసుకి వచ్చిన వాల్యూ మనం సాల్వ్ చేసి వచ్చిన వాల్యూ సేమ్. సో ఇప్పుడు ఈ వాల్యూ మనకి ఎలా రావాలనేది మనం ఇప్పుడు చూసుకుందాం. సో మనం చూసాం డిక్రీజింగ్ ఆర్డర్లో సార్ట్ చేసి డైరెక్ట్గా కంకాటినేట్ చేసి వస్తుంది అనుకుంటే రావట్లేదు. సో మనం ఏమనుకుంటాం, సరే మనకి ఫస్ట్ వాల్యూ అనేది ఎక్కువ ఉండాలి, తర్వాతే తక్కువ ఉండాలి అలా అనుకుంటే వాల్యూ కాకుండా మనం ఫస్ట్ నెంబర్తో సార్ట్ చేసుకుందాం కదా అని ఒక ఐడియా వస్తుంది, ఎవరికైనా వస్తుంది. అంటే లైక్ ఎలా, ఇప్పుడు ఇదే ఉంది, నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. మనం ఏమనుకుంటాం, ఫస్ట్ నెంబర్తో సార్ట్ చేసుకుంటే చాలు. ఫస్ట్ నెంబర్ అనగానే ఫస్ట్ డిజిట్ ఆర్ ఫస్ట్ నెంబర్ అనగానే మనకేం గుర్తొస్తుంది, లెక్సికోగ్రఫికలీ సార్టింగ్. లెక్సికోగ్రఫికలీ అంటే ఫస్ట్ స్ట్రింగ్, లైక్ వాటిని స్ట్రింగ్స్ లాగా తీసుకొని ఫస్ట్ డిజిట్ ఆర్ ఫస్ట్ క్యారెక్టర్ తోటి కంపేర్ చేసి సార్ట్ చేయడం. సో అలా సార్ట్ చేసుకుంటే మనకేమొస్తుంది, 9 వస్తుంది. లైక్ డిక్రీజింగ్ ఆర్డర్లో చూసుకుంటే 9 తర్వాత 5 వస్తుంది, 5 తర్వాత ఏమొస్తుంది, 34 వస్తుంది, తర్వాత 30 వస్తుంది, తర్వాత 3 వస్తుంది. వీటిని కంకాటినేట్ చేస్తే మనకేమొస్తుంది, 9 5 3 4 3 0 3. కానీ మనకున్న సొల్యూషన్ ఏంటి, 9 5 3 4 3 3 0. సో మనం లెక్సికోగ్రఫికల్గా సార్ట్ చేసుకున్నా అని మనకి సొల్యూషన్ రాదు. సో మనకు కావాల్సింది ఏంటి, బేసిక్గా ఆలోచిద్దాం. ఇప్పుడు మనకి 2 నెంబర్స్ ఇచ్చి ఆ 2 నెంబర్స్ని కలిపితే నీకు మ్యాక్సిమం వాల్యూ కావాలన్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం, ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్, లైక్ ఇప్పుడు ఎక్స్ ఇంకా ఇప్పుడు మనకి ఎక్స్ ఇంకా వై అనే 2 వాల్యూస్ ఉన్నాయి. 2 వాల్యూస్ ఉంటే మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఒకసారి ఎక్స్ని వైని కంకాటినేట్ చేద్దామని అనుకుంటాం. అంటే ఎక్స్ ఇంకా వై, ఎక్స్ ప్లస్ వై అనే ఒక పాసిబిలిటీ. తర్వాత ఇంకోటి ఏమనుకుంటాం, సరే ఎక్స్ ప్లస్ వై, మనకి 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 పాసిబిలిటీస్ ఉంటాయి, ఇదర్ ఎక్స్ ప్లస్ వై ఆర్ వై ప్లస్ ఎక్స్. ఇలా 2 వచ్చినాక మనం ఏం చేస్తాం, ఏది మ్యాక్సిమం ఉంటే అది తీసేసుకుంటాం, అంతే కదా. సో we'll try to sort the given array based on
బేస్డ్ ఆన్ కంకాటినేషన్ ఆఫ్ ద నంబర్స్ అన్నమాట. సో ఇది. సో మనం ఇలా నార్మల్గా ఆల్రెడీ ఉన్న సార్టింగ్ ఫంక్షన్స్ పెట్టి డిక్రీజింగ్ ఆర్డర్ ఆర్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆర్ లెక్సికోగ్రఫికల్ చేసుకుని మనకు సొల్యూషన్ రాదు. సో మనం ఏం చేస్తాం, ఒక కస్టమ్ సార్టింగ్ ఫంక్షన్ రాసుకొని అందులో మనం ఏం చేస్తాం అంటే ఇలా 2 నెంబర్స్ తీసుకొని ఒకసారి x+5 ఇంకోసారి y+x 2 వాల్యూస్ తీసుకొని ఏది మ్యాక్సిమం ఉంటే ఆ ఆర్డర్, లైక్ ఇప్పుడు x+5 వాల్యూ మ్యాక్సిమం ఉందనుకోండి, సో మన సార్టెడ్ ఆర్డర్లో ఏం చేస్తాం, x తర్వాత y వచ్చేలా పెడతాం. ఆర్ఎల్స్ ఇప్పుడు ఆర్ఎల్స్ y+x వాల్యూ గ్రేటర్ ఉందనుకోండి, అప్పుడు మనకి y తర్వాత x వచ్చేలా పెట్టుకుంటాం అనమాట సార్టెడ్ ఆర్డర్లో. సో ఇది మన బేసిక్ అప్రోచ్ అనమాట. లైక్ మనకి మ్యాక్సిమం వాల్యూ కావాలి కాబట్టి ఏదైనా 2 నెంబర్స్ తీసుకొని వాటిని కంకాటినేట్ చేసినప్పుడు దేని వాల్యూ ఎక్కువ వస్తుందో ఆ వాల్యూ మనం ముందు వచ్చేలా సార్ట్ చేసేసుకోవడమే. సో ఇప్పుడు మీకు ఇంకో ఎగ్జాంపుల్ టెస్ట్ కేసు తీసుకొని చెప్తాను. సో ఇది ఉంది. సో మనకి ఇచ్చిన అరే వచ్చేసి ఇది. సో లెట్స్ సీ హౌ దిస్ వర్క్స్ అని. సో ఫస్ట్ మనం ఏమనుకున్నాం, లెట్స్ అజ్యూమ్ 54 ఇంకా 5, 4, 6 వాల్యూస్ మనకి ఇచ్చారు. సో మనం అనుకున్న ప్రకారం ఏంటి, ఒకసారి 54 + 5, 4, 6 తీసుకుంటాం. ఇంకోసారి 5, 4, 6 తర్వాత 5, 4 తీసుకుంటాం. సో ఈ రెండింటిని కంకాటినేట్ చేసినప్పుడు 5, 4, 5, 4, 6 వస్తుంది. ఇది 5, 4, 6, 5, 4 వస్తుంది. సో మనం చూసుకున్నట్టయితే ఈ రెండిట్లో మ్యాక్సిమం వాల్యూ ఏది, కిందది. సో మనం ఏం చేస్తాం, అరేలో ఫస్ట్ 5, 4, 6 పెట్టి తర్వాత 5, 4 ఇలా సార్ట్ అయ్యి వస్తుంది అనమాట మనం సార్ట్ చేసినప్పుడు. సో ఇలా అన్ని వాల్యూస్ మనం సార్టింగ్ డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి, లైక్ సెలెక్షన్ సార్ట్, బబుల్ సార్ట్, అవన్నిట్లో మనం కస్టమ్ ఫంక్షన్ రాసుకుంటాం మనకు కావాల్సినట్టుగా సార్ట్ చేయడానికి. అలా అన్ని ఎలిమెంట్స్ కంపేర్ చేసి సార్ట్ చేశాక మనకు కావాల్సిన ఆర్డర్లో వస్తుంది. లైక్ ఇప్పుడు ఈ పైన అరేనే తీసుకుంటే మనం అనుకున్న ప్రకారం లెఫ్ట్ మోస్ట్ షుడ్ బి మ్యాక్సిమం కాబట్టి ఫస్ట్ 60 వస్తుంది. తర్వాత 548, 546, 54లో 548 ఈజ్ గ్రేటర్ కాబట్టి 548 వస్తుంది. తర్వాత మిగిలిన 2 ఎలిమెంట్స్ ఇవి 546 అండ్ 54. సో 546 గ్రేటర్ కాబట్టి 546 తర్వాత 54. ఇలా మనకు సార్ట్ అయ్యి వచ్చిన తర్వాత మనం వీటిని జస్ట్ కంకాటినేట్ చేసుకుంటే సరిపోతుంది, విచ్ రిజల్ట్స్ ఇన్ 60, 548, 546, 54. సో ఇది మనకి రావాల్సిన సొల్యూషన్. ఒకసారి ఇది కాపీ చేసి చూసుకుందాం మనకి ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ టెస్ట్ కేసుతో మ్యాచ్ అవుతుందా అని. సో లెట్స్ 60548565 సో మ్యాచ్ అవుతుంది. సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ అనమాట. మనకు కావాల్సినట్టుగా సార్ట్ చేసుకొని జస్ట్ కంకాటినేట్ చేస్తే సరిపోతుంది. సో మనం ఒకసారి కోడ్ చూసుకుందాం దానికి. సో వీ నీడ్ టు రిటర్న్ అ స్ట్రింగ్ ఓవర్ హియర్ అండ్ మనకి ఇంటీజర్ అరే అనేది ఇచ్చారు. సో మనం ఏమనుకున్నాం, స్ట్రింగ్స్ లైక్ ఇక్కడ తీసుకున్నట్టయితే వీఆర్ కంకాటినేటింగ్ దెమ్. సో వీ వాంట్ దెమ్ టు బి స్ట్రింగ్స్ కదా. సో అందుకే మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ వాళ్ళు ఇంటీజర్ అరే అని ఇచ్చారు కదా, మనం దాన్ని స్ట్రింగ్స్లో కన్వర్ట్ చేసుకుందాం. అండ్ ఆల్సో జావాలో అరేస్ మీద మనం కస్టమ్ సార్టింగ్ చేయలేము. సో మనం అరే లిస్ట్లోకి అరేలో ఉన్న వాల్యూస్ కాపీ చేసుకొని దాని మీద కస్టమ్ సార్టింగ్ అనేది అప్లై చేద్దాం. సో అందుకే నేను ఒక అరే లిస్ట్ తీసుకుంటున్నా విచ్ కన్సిస్ట్ ఆఫ్ స్ట్రింగ్. ఎందుకంటే మనం మాట్లాడుకున్నాం కదా కంకాటినేట్ చేయాలంటే దే షుడ్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రింగ్స్ అని. సో అందుకే ఒక టెంప్ అనే అరే లిస్ట్ తీసుకొని అందులోకి కాపీ చేసుకుందాం మన అరే ఎలిమెంట్స్ అన్ని. సో అరేలో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్. అండ్ ఆల్సో వెన్ ఇట్ కమ్స్ టు ఇంటర్వ్యూ మన వేరియబుల్ నేమింగ్ అనేది మీనింగ్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఇంటర్వ్యూస్లో దిస్ ఆల్ మ్యాటర్స్. వేరియబుల్ నేమింగ్ అనేది చాలా మీనింగ్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే వాళ్ళకి అర్థం అవ్వాలి మనం ఆ వేరియబుల్ ఎందుకు తీసుకుంటున్నాం ఏంటి అని. సో అరేలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని మనం అరే లిస్ట్లోకి యాడ్ చేస్తున్నాం, విచ్ ఇస్
టెంప్లోకి మనకి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రింగ్ కావాలి. సో ఇంటీజర్ని మనం స్ట్రింగ్లో కన్వర్ట్ చేస్తున్నాం. సో జావాలో ఇంటీజర్ని స్ట్రింగ్లో కన్వర్ట్ చేయడానికి వీ హ్యావ్ టూ స్ట్రింగ్ మెథడ్ అండ్ ఇంటీజర్ ర్యాపర్ క్లాస్ ఎలిమెంట్ కదా. సో ఇలా యాడ్ చేసుకుంటాం అన్నిటిని. సో మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటి, అన్ని స్ట్రింగ్స్ లాగా వచ్చేసాయి, మనకి సార్ట్ చేయాలి ఇప్పుడు వాటిని బేస్డ్ ఆన్ అవర్ కండిషన్. సో అందుకోసం నేను ఒక సార్టింగ్కి ఒక ఫంక్షన్ రాసుకుంటున్నా, ప్రైవేట్. లెట్స్ టేక్ లైక్ ఓకే నేను చెప్తాను ఫస్ట్. బూలియన్ నా సార్టింగ్ నేను ఓన్గా రాసుకున్నా కాబట్టి ఓకే నేను మై సార్టింగ్ అని రాసాను, మీరు ఏమైనా రాసుకోవచ్చు. సో మనకి ఏమి ఇస్తాం, మనం 2 స్ట్రింగ్స్ ఇచ్చామనుకోండి, మనం మాట్లాడుకున్నట్టు ఇక్కడ 54 ఇంకా 546 అని మనకు 2 స్ట్రింగ్స్ వచ్చాయి. మనం ఏం చేస్తున్నాం, ఆ రెండింటిని కంకాటినేట్ చేస్తున్నాం 2 డిఫరెంట్ వేస్లో. వన్ ఇస్ x+y వన్ ఇస్ అనదర్ ఇస్ y+x అని. అలా తీసుకున్న తర్వాత వీఆర్ కంపేరింగ్ విచ్ వన్ ఈస్ గ్రేటర్ అని. సో అదే మనం ఇక్కడ కూడా చేస్తున్నాం. సో మనకి స్ట్రింగ్ x ఇంకా స్ట్రింగ్ y అని 2 ఎలిమెంట్స్ వస్తాయి. మనం స్ట్రింగ్ వాల్యూ 1 ఈజ్ x+y, రైట్, x+y, and another string value 2 is y+x, రైట్. సో ఇలా తీసుకున్న తర్వాత ఆ రెండింటిని మనం కంపేర్ చేస్తాం. లైక్ ఇంటీజర్లో కన్వర్ట్ చేసి కూడా చేయొచ్చు, బట్ ఇక్కడ వాల్యూస్ చాలా పెద్దవి కూడా ఉండొచ్చు. మనం ఇక్కడ కన్సిడర్ చేసుకున్నట్టయితే ఒక్కొక్కటి 10⁵ ఉండొచ్చు. మనం కంకాటినేట్ చేసినప్పుడు ఇట్ కుడ్ ఓవర్ఫ్లో ది ఇంటీజర్ రేంజ్. సో అందుకే మనం ఏం చేసుకుందాం, లెక్సికోగ్రఫికల్గా కంపేర్ చేసుకుందాం. లైక్ మ్యాక్సిమం వాల్యూ మనం చెక్ చేసుకుంటూ వెళ్తే చాలు కదా. సో మనకు స్ట్రింగ్స్లో కంపేర్ టు అనే మెథడ్ ఉంటుంది. సో మనం ఏం చేద్దాం, రిటర్న్ వాల్యూ 1 డాట్ కంపేర్ టు వాల్యూ 2, ఈ రెండింటిని కంపేర్ చేస్తుంది అనమాట మనది. జస్ట్ సో ఒకసారి ఈ కంపేర్ టు ఫంక్షన్ అనేది ఎలా వర్క్ అవుతుందో నేను చెప్తాను. సో ఎంతసేపు మనం తీసుకున్నట్టే, సో మనకి 54 ఇంకా 546 ఇచ్చినప్పుడు వాల్యూ 1 ఏమొచ్చింది మనకి ఇక్కడ 54546, 54546. అండ్ అనదర్ వాల్యూ ఏమొచ్చింది 54654, 54654. సో ఇలా 2 వాల్యూస్ వచ్చినాయి. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నాం మనం. సో మనం చూసుకున్నట్టయితే లెక్సికోగ్రఫికల్గా 5 సేమ్ ఉంది, 4 సేమ్ ఉంది, 5 ఇంకా 6 డిఫరెంట్ ఉన్నాయి. సో మనకి ఫస్ట్ వచ్చిన నెంబర్ అనేది సెకండ్ నెంబర్ కంటే తక్కువ ఉంది. తక్కువ అంటే నెగిటివ్తో ఇండికేట్ చేస్తాం. ఆర్ ఎల్స్ ఇప్పుడు మనం ఇక్కడ తీసుకుందాం, అదే మనకు ఫస్ట్ 54654 ఇచ్చి తర్వాత 54546 ఇచ్చుంటే హౌ ఇట్ వుడ్ హ్యావ్ రిజల్టెడ్ అనేది నేను చెప్తాను. 5 సేమ్ ఉంది, 4 సేమ్ ఉంది, 6 ఇంకా 5 దే డిఫర్. కానీ ఫస్ట్ నెంబర్ మనం ఫస్ట్ ఇచ్చిన నెంబర్ లైక్ మనం డిఫరెన్స్ టైప్లోనే తీసుకుందాం. 6 - 5 అంటే పాజిటివ్ కదా. సో అందుకే మనకి పాజిటివ్ 1 అనేది రిటర్న్ అవుతుంది. అదే వెన్ దే ఆర్ ఈక్వల్ ఉన్న కేసులో మనకి 0 అనేది రిటర్న్ అవుతుంది. సో ఇలా కంపేర్ టు ఫంక్షన్ అనేది మనకి రిటర్న్ చేస్తుంది అనమాట. లైక్ నువ్వు ఫస్ట్ ఇంకా సెకండ్ వాల్యూ ఇచ్చినప్పుడు వాల్యూ 1 వాల్యూ 2 కంటే చిన్నది ఉన్నప్పుడు నెగిటివ్ నెంబర్ వస్తుంది. ఆర్ ఎల్స్ పెద్దది ఉంటే పాజిటివ్ నెంబర్ వస్తుంది, ఈక్వల్ ఉంటే 0 వస్తుంది. సో అదే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి వాల్యూ 1 అనేది వాల్యూ 2 కంటే పెద్ద ఉందా లేదా అని మనం చూసుకుంటున్నాం మన కస్టమ్ సార్టింగ్లో. సో అలాంటప్పుడు మనకి వాల్యూ 1 వాల్యూ 2 కంటే పెద్ద ఉంటే మనకేం వాల్యూ వస్తుంది మనం మాట్లాడుకున్నట్టు. సో ఇది వాల్యూ 1 ఇది వాల్యూ 2 ఉన్నప్పుడు మనకు పెద్దది వాల్యూ 1 అంటే ఈ కేసు కదా. సో ఇది పెద్ద ఉన్నప్పుడు మనకు +1 వస్తుంది, అంటే గ్రేటర్ దెన్ 0 కదా పాజిటివ్ వాల్యూ. సో ఇట్ ఇండికేట్స్ నీకు ఫస్ట్ ఉన్న వాల్యూ పెద్ద ఉంది అని మనం రిటర్న్ చేస్తాం బూలియన్ వాల్యూ. సో ఇప్పుడు అదే ఫంక్షన్ని మనం సార్ట్ చేయడానికి యూజ్ చేద్దాం. సో కలెక్షన్స్ దాంట్లో మనకి కలెక్షన్స్ సార్ట్ అనే మెథడ్ ఉంది. ఏదైనా కలెక్షన్స్ని మనం సార్ట్ చేయొచ్చు. మనకి ఇక్కడ అరే లిస్ట్ టెంప్ కాబట్టి టెంప్ తీసుకున్నాం. సో మనం సార్టింగ్ అప్పుడు ప్రతి 2 ఎలిమెంట్స్ A, B అనే 2 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు వాటిని మన సార్టింగ్ మెథడ్ ఉందా మై సార్టింగ్ అనే కస్టమ్ సార్టింగ్ ఫంక్షన్ పంపించి
మనం అడుగుతున్నాం అనమాట ఏ వాల్యూ పెద్దది, ఏనా బీనా అని. దాన్ని బట్టి మనకి ఒకవేళ ఇక్కడ గ్రేటర్ దెన్ 0 అంటే ట్రూ వస్తుంది. సో ఏ కమా బి పంపించినప్పుడు మనకు ట్రూ వచ్చింది అనుకోండి, ఇట్ ఇండికేట్స్ మనకి ఏ అనేది ఫస్ట్ ఉండాలి, అంటే -1 రిటర్న్ చేస్తాం. ఆర్ ఎల్స్ జస్ట్ -1 రిటర్న్ చేస్తాం, ఆర్ ఎల్స్ +1 రిటర్న్ చేస్తాం. ఈ -1 +1 అనేది నేను చెప్తాను. సో బేసిక్గా మనకి సార్టింగ్ ఫంక్షన్స్లో ఎలా ఉంటుందంటే, మనం -1 ఇచ్చామనుకోండి, లైక్ ఇప్పుడు ఏ కమా బి అని 2 వాల్యూస్ ఇచ్చి వీటిని ఏదో ఫంక్షన్, మనం ఏదో కస్టమ్ సార్టింగ్ ఫంక్షన్ ఏదో ఫంక్షన్లో ఇచ్చినప్పుడు అక్కడ నెగిటివ్ వాల్యూ వస్తే ఇట్ ఇండికేట్స్ దట్ ఏ కమ్స్ బిఫోర్ బి ఇన్ ద సార్టెడ్ ఆర్డర్. అంటే లైక్ అది చిన్నది, సో అది ఫస్ట్ వస్తుందని ఇస్తారనమాట. ఏ కమా బి ఇచ్చి ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్ బి కమ్స్ బిఫోర్ ఏ ఇన్ ద సార్టెడ్ ఆర్డర్ అనమాట. అదే ఏ కమా బిని ఇచ్చి 0 వచ్చిందనుకోండి, ఆర్డర్ డజంట్ మ్యాటర్ అనమాట. లైక్ రెండు సేమ్ ఉన్నాయి, సో ఏదైనా ఉండొచ్చు ఫస్ట్ అని. సో ఇది మన బేసిక్ సార్టింగ్లో రూల్స్ అనమాట. సో మనం ఇక్కడ మాట్లాడుకున్నట్టయితే ఏ కమా బి పంపించినప్పుడు మనకి ఏ ప్లస్ బి వాల్యూ ఎక్కువ ఉంది అనుకోండి, ట్రూ వస్తుంది. ట్రూ వచ్చినప్పుడు మనం అనుకున్న ప్రకారం ఏ ప్లస్ బి మ్యాక్సిమం కాబట్టి ఏ ముందు రావాలి. అంటే ఏ ముందు రావాలంటే -1 రావాలి మనకి వాల్యూ. సో అందుకే ఇక్కడ -1 రిటర్న్ చేసినాం, ఆర్ ఎల్స్ +1 సో దట్ బి ముందుకు రావడానికి. సో ఇలా సార్ట్ చేసుకున్న తర్వాత మనం ఏమనుకున్నాం, జస్ట్ కంకాటినేట్ చేసి రిటర్న్ చేస్తే సరిపోతుంది. సో కంకాటినేట్ చేయడానికి నేను ఒక స్ట్రింగ్ బిల్డర్ తీసుకుంటున్నా. సో జావాలో ఏంటంటే స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్ అనమాట. సో అంటే మనము అదే ఆబ్జెక్ట్లో చేంజెస్ చేయలేము. సో చేంజ్ చేసిన ప్రతిసారి మనకు కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతూ ఉంటుంది. సో అలా మెమరీ అనేది వేస్ట్ అవుతుంది. అలా కాకుండా మనం స్ట్రింగ్ బిల్డర్ వాడుకుంటే మనకి అదే ఆబ్జెక్ట్ మీద చేంజెస్ అవుతున్నాయి, విచ్ లీడ్స్ టు ఎఫిషియెంట్ మెమరీ యూసేజ్ అనమాట. సో అందుకే మనం స్ట్రింగ్ బిల్డర్ తీసుకుంటున్నాం. సో ఇప్పుడు జస్ట్ ఆ స్ట్రింగ్స్ అన్నట్టుని సార్ట్ చేసి లైక్ కంకాటినేట్ చేస్తే చాలు. సో ప్రతి వాల్యూని టెంప్లో మనకి ఏ ఆర్డర్లో అయితే వస్తుందో ఆ ఆర్డర్లోనే మన ఆన్సర్కి అపెండ్ చేసుకోవాలి. అపెండ్ అంటే జస్ట్ యాడింగ్ అనమాట, కంకాటినేట్ చేయడం. అలా యాడ్ చేసుకుంటే వచ్చేస్తుంది మనకి రిజల్ట్ అనేది ఆన్సర్ అనే స్ట్రింగ్ బిల్డర్లో స్టోర్ అయిపోయింది. సో మనం ఏంటి ఇప్పుడు ఆన్సర్ని మనకి ఇక్కడ ఫంక్షన్లో స్ట్రింగ్ రిటర్న్ చేయమంటున్నారు, మనం స్టోర్ చేసింది స్ట్రింగ్ బిల్డర్లో. సో ఆ స్ట్రింగ్ బిల్డర్ని మనం స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేసి రిటర్న్ చేస్తున్నాం. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఇట్స్ రన్నింగ్ ఫైన్. ఒకసారి సబ్మిట్ చేసి చూద్దాం. ఓకే, రాంగ్ వచ్చింది. సో ఈ కేసులో మనకు అన్ని జీరోస్ ఇస్తున్నారు. సో మనం ఏంటి నార్మల్గా కంకాటినేట్ చేస్తే అన్ని జీరోస్ వస్తాయి, కానీ మనకి ఒక్క 0 ఉన్నా 2 zeros ఉన్న వాల్యూస్ 0 ఉన్నాయి. సో వాళ్ళందుకే 0 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్ని కంకాటినేట్ చేయకుండా. సో మనం ఇక్కడ కండిషన్ రాసుకుందాం. ఏంటి ఇప్పుడు మనకి ఫస్ట్ నెంబరే 0 ఉంటే తర్వాత అన్ని జీరోస్ ఉన్నట్టే, ఎందుకంటే మనం డిక్రీజింగ్ ఆర్డర్ లైక్ సార్ట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ 0 ఉంటే అన్ని జీరోస్ ఉన్నాయి కాబట్టి జస్ట్ ఫస్ట్ ఎలిమెంట్ కంపేర్ చేసుకుంటే చాలు. ఎందుకంటే ఇప్పుడు మనకి 34 0 0 0 ఇలా ఎన్ని జీరోస్ ఉన్నా ఈ వాల్యూ అనేది మనకి ఎక్కువనే ఉంటుంది, లైక్ మ్యాగ్నిట్యూడ్ అనేది చేంజ్ కాదు. అదే మనకి 0 0 0 అని ఇస్తే ఈ వాల్యూ వచ్చేసి 0 0, ఇది ఈక్వల్ టు 0నే కదా. సో జస్ట్ ఫస్ట్ ఎలిమెంట్ మనకి 0 అంటే అన్ని జీరోస్ ఉన్నాయని అర్థం. సో దానికోసం మనం జస్ట్ ఫస్ట్ ఎలిమెంట్తో కంపేర్ చేసుకుంటే చాలు. temp.get లైక్ 0th ఇండెక్స్లో ఉన్న వాల్యూ స్ట్రింగ్స్ లాగా ఉన్నాయి కాబట్టి మనం డాట్ ఈక్వల్స్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. ఎందుకంటే డబల్ ఈక్వల్ టు అనేది ఆబ్జెక్ట్ అడ్రస్ అనేది చెక్ చేస్తుంది. సో మనం డాట్ ఈక్వల్స్ అనే మెథడ్ వాడితే స్ట్రింగ్స్ని కంపేర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఎలిమెంట్ అనేది 0కి ఈక్వల్ అయితే విల్ జస్ట్ డైరెక్ట్లీ రిటర్న్ 0, సో దట్ ఈ కేస్ పాస్ అవుతుంది.
సో ఒకసారి ఇన్పుట్ కాపీ చేసుకొని కస్టమ్ ఇన్పుట్లో ఇద్దాం. యా, ఒకసారి రన్ చేసి చూద్దాం ఇఫ్ ఇట్స్ వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్. సో యా, 2 టెస్ట్ కేసెస్ పాస్ అవుతున్నాయి. ఒకసారి సబ్మిట్ చేసి చూద్దాం. సో యా, అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి. సో ఇలా మనం ఈ ప్రాబ్లమ్ని ఇలా అప్రోచ్ అయ్యి సాల్వ్ చేయొచ్చు. ఎందుకంటే మనం జస్ట్ ఇంట్యూషన్తో వెళ్ళిపోవడమే బెటర్. ఎందుకంటే మనం నార్మల్గా అనుకుంటాం సాల్వ్ చేస్తే, బట్ ఒక్కొక్క టెస్ట్ కేస్ తీసుకొని వెదర్ వర్క్ అవుతుందో లేదో చిన్న చిన్న టెస్ట్ కేసెస్ తీసుకొని ట్రై చేసినా మనకు అర్థమవుతుంది ఇది ఎందుకు ఫెయిల్ అవుతుంది, ఇది ఎందుకు కాదు అని. సో అలా మన ఇంట్యూషన్ బిల్డ్ చేసుకోవచ్చు. ఐ హోప్ అందరికీ ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా సజెషన్స్ ఉన్నా, లేకపోతే మీరు ఇంకా నన్ను ఇంకా వేరే వేరే ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయమన్నా, ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఆర్ సజెషన్స్ ఉన్నా కానీ ప్లీజ్ కామెంట్ చేయండి సో దట్ ఐ కెన్ ఇంప్రూవ్. అండ్ ఆల్సో కొంచెం స్లోగా వెళ్తున్నట్టు అనిపిస్తే యూ కెన్ వాచ్ ఇట్ ఇన్ 2x స్పీడ్. అంటే బిగినర్స్ అందరికీ అర్థం అవ్వాలని చెప్పి కొంచెం స్లోగా వెళ్తున్నాను. కంటెంట్ నచ్చితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అందరికీ హెల్ప్ అవుతుంది. రోజు వీడియోస్ తెస్తుంటాను, ప్రాబ్లమ్ ఆఫ్ ది డేస్ అండ్ ఆల్. సో యా, థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.